హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్? ఎంసీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎగ్ విత్ స్పెషల్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్. అది ఎలాగో చూద్దాం. ఇంట్లో ఏమి కాయగూరలు లేనప్పుడు, లేదంటే కాయగూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని తింటే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎగ్ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక చిన్న గ్లాసు కానీ లేదంటే కూర గిన్నె కానీ తీసుకుని అందులో కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకుని చేసుకోవచ్చు. అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్. మీరైతే మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. ప్రాసెస్ చూస్తున్నారు కదా. 3 ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. చిన్న కూర గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న దాక కానీ మూకుడు కానీ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కూర గిన్నెను అందులో పెట్టుకుని సరిపడా మూత పెట్టుకుని, అలాగే వాటర్ పెట్టిన దాని మీద కూడా సరిపడా మూత ఉండాలి. ఆవిరి మీద ఉడికించడం ఫ్రెండ్, తెలుసు కదా అందరికీ. చూస్తున్నారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగనిద్దాం. వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఒక 2 ఆనియన్ నేను కట్ చేసి అందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్. ఆనియన్ వేసేసుకుని వేగనివ్వాలి. మూత పెట్టి వేగనిద్దాం. ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని చూద్దామండి. ఒక సాకు కానీ లేదంటే ఒక పోర్కు కానీ పెట్టుకుని గుచ్చి చూస్తే వాటర్ అంటుకుంటే ఇంకా అవ్వలేనట్టు, వాటర్ అంటుకోకపోతే అయిపోయినట్టు ఫ్రెండ్. నాకైతే అయిపోయింది. ఒక 10 నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్. చూస్తున్నారు కదా. జాగ్రత్తగా క్లాత్ పెట్టి తీసుకొని ఇలా చుట్టూరు లూజ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో చల్లారిన తర్వాత ఇలా తిరగబెట్టేసుకోవటమే ఫ్రెండ్. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవటమే ఫ్రెండ్. నేనైతే చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాం ఫ్రెండ్. ఉల్లిపాయల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా వేగనిద్దాం ఫ్రెండ్. చూస్తున్నారు కదా. వేగిపోయి గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగినట్లో ఒక 2 టమాటాలను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్. అవి బాగా వేగితే గ్రేవీగా వస్తుంది ఫ్రెండ్. చూస్తున్నారు కదా. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, కొద్దిగా కల్లుప్పు వేసుకుని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడరు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత గ్రేవీ కోసం ఒక స్పూన్ పెరుగు వేసుకుంచండి. చూస్తున్నారు కదా. మళ్ళీ పెరుగు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. చాలా స్పీడ్గా అయిపోతుంది కర్రీ. టైం కూడా తీసుకోదు. వాటర్ వేసి మూత పెట్టేసుకోవటమే. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేసి
చూస్తే ఇగో ఇలా ఉంటుంది ఫ్రెండ్. చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పట్టి మగ్గించాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా చేస్తే 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్. కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని అందులో జల్లేసుకుని సర్వ్ చేసుకోవటమే. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.